హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు తమ్నైల్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అండి. సో నాకెంతో ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట క్రిస్మస్. సో ఇది ఎందుకు జరుపుకుంటారనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన జీసస్ క్రైస్ట్ పుట్టినరోజుని మేము ఇలాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ క్రిస్మస్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ డెకరేషన్ అండి. ఈ క్రిస్మస్ ట్రీ అనేది పెట్టి డెకరేట్ చేస్తామన్నమాట. సో ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. క్రిస్మస్ వస్తుందంటే చాలు, డిసెంబర్ నెల స్టార్ట్ అవుతుందంటేనే మేము ఇంకా డెకరేషన్కి ఏమేమి కావాలి అనేది మొత్తం తీసేసుకొని ఆ ట్రీ తీసుకొని దానికి డెకరేట్ ఎలా చేయాలని చెప్పేసి, హౌస్ డెకరేషన్ ఎలా చేయాలని చెప్పేసి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసి మొత్తం ఈ విధంగా ట్రీని అయితే డెకరేట్ చేస్తాము. సో ఇవాళ నేను ప్రతి ఇయర్ చేసుకునేది మీకు ఇప్పుడు ఏ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఎలా చేస్తాను నేను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను క్రిస్మస్ ట్రీ తీసుకున్నాను. దానికి స్టాండ్ ఉందండి. సో ఆ స్టాండ్లో నాకు ఈ ట్రీని సెట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 2 లేయర్స్గా వచ్చిందని ఇది ఫస్ట్ లేయర్గా పెడుతున్నాను. చూడండి, దాన్ని టైట్ చేస్తున్నాను స్టాండ్కి పెట్టేసి. సో ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీ గ్రీనరీ అనమాట. యాక్చువల్గా వింటర్ అంటేనే మనకు కొంచెం గ్రీనరీ, కొంచెం చలి చలిగా బాగా ఉంటుంది కదండి. సో పచ్చదనం ఇంట్లో ఉండాలని చెప్పేసి క్రిస్మస్ ట్రీని ఇలాగ పెట్టేస్తాం అనమాట. పెట్టేసి ఆ ట్రీని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో మొత్తం అన్ని లీవ్స్ లాగా స్ప్రెడ్ చేసేసుకొని దానికి బాగా డెకరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మా జాను కూడా నాకు హెల్ప్ చేస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ తను చిన్న పిల్లగా ఉండేది. సో ఈ ఇయర్ అయితే నేను హెల్ప్ చేస్తాను మమ్మీ, నేను డెకరేట్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి డెకరేషన్ ఐటమ్స్ ఏవేవి తీసుకొచ్చామో అవన్నీ తీసి ఓపెన్ చేసి చూస్తుంది. మెయిన్ ఆ స్టార్ నచ్చిందనమాట. అది ఓపెన్ చేయడానికి తన వల్ల అవ్వట్లేదు, కానీ తనతో బాగా ఆడుకుంటుంది స్టార్స్తో. చూడండి చూడండి, ఇలాగ బాగా ఆడుకుంటుంది, డెకరేట్ చేస్తూ ఆడుకుంటూ నవ్విస్తూ ముచ్చట్లు చెప్తుంది. మీకు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అనమాట, చూపిస్తూ హాయ్ చెప్తుంది. సో ఈ విధంగా మొత్తంగా ట్రీని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది లోయర్ పార్ట్ అనమాట. ఇప్పుడు ట్రీకి అప్పర్ పార్ట్ని దీనికి బిగించాలన్నమాట. దానికంటే ముందుగా మనం ఇక్కడ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఈ ట్రీ ఫస్ట్ పార్ట్ ఇదిగోండి పైన అప్పర్ పార్ట్ అనమాట. దీన్ని కూడా ఇలాగ ఇచ్చారు. దాన్ని కూడా మొత్తాన్ని మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం లేయర్ లేయర్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత డెకరేట్ చేసుకోవాలి. ఈ క్రిస్మస్ టైంలో ఈ డెకరేషన్ టైం అప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏందో తెలియని ఆనందం అనమాట. ఇది ఇలాగా డెకరేట్ చేస్తూ ఉంటే ఈ ట్రీని, హౌస్ని మొత్తము. సో ఇక్కడ నాకు చూసినట్లయితే లేయర్స్ అన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. మొత్తం కూడా ఈ విధంగా అవుతుంది. సో చూసారా, ఇక్కడ జాను కూడా నేను డెకరేట్ చేస్తానని చెప్పేసి కాటన్ తీసుకొని కాటన్ అంతా స్ప్రెడ్ చేసేసి ట్రీలోకి అయితే పెట్టేసింది. ఇంకా మమ్మీ ఫైనల్ పార్ట్లో లైట్స్ పెట్టాలి కదా, ఆ లైట్స్ పెట్టేసే మమ్మీ డెకరేషన్ చేస్తున్నాం కదా అని చెప్పి ఆ లైట్స్ దొరికాయి అనమాట. లైట్స్ తీసుకొచ్చేసి నాకు పెట్టేసి ఫస్ట్ లైట్స్ పెట్టేసి నేను డెకరేట్ చేస్తానని చెప్పేసి ఇక్కడంతా డెకరేషన్ చేస్తూ ఉంది. చూడండి, గిఫ్ట్ బాక్సులు తీసుకొస్తే గిఫ్ట్ బాక్సులన్నీ ఓపెన్ చేసేసి థర్మాకోల్తో ఆడుకునిందండి ఆ అమ్మాయి. మళ్ళీ నేను దాన్ని మళ్ళీ గిఫ్ట్ బాక్స్గా రెడీ చేసేసాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను 3 లైట్స్ తీసుకొచ్చానండి ఇలాంటివి. సో క్రిస్మస్ ట్రీకి లైట్సే మెయిన్ అండి. సో లైట్స్ కోసమని 3 లైట్స్ తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీని మొత్తం కూడా డెకరేట్ చేస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే సో క్రిస్మస్ అంటేనే లైట్స్, జాయ్, హ్యాపీనెస్. సో ఈ ట్రీ అనేది మనకు ఎటర్నల్ లైఫ్ని సూచిస్తుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ అనగానే క్రిస్టియన్స్ అనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ విధంగా ఒక క్రిస్మస్ ట్రీ అనేది పెట్టేసి దానికి ఖచ్చితంగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా డెకరేట్ చేసినప్పుడు ఈ ఆనందము ఇంకా దేంట్లోనూ రాదండి. నాకైతే పర్సనల్గా చెప్తున్నాను. సో చిన్నప్పటి నుంచి డెకరేషన్ గురించి నేను మా అన్న బాగా చేస్తామండి. స్టార్ బిగించడం కానీ, క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం కానీ, తర్వాత ఫెస్టివల్ రోజు బాగా రెడీ అవ్వడం కానీ, దాని గేమ్స్ ఆడుకోవడం కానీ పిల్లలతో.
సో, ఈ విధంగా కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయడం గాని అంటే నాకు చాలా ఇష్టము. సో, ఇప్పుడు ఇక్కడ హౌస్ డెకరేషన్ అవుతున్నాము. ఇక్కడ చూడండి శాంటా ఎంత క్యూట్‌గా ఉందో. చిన్న చిన్న శాంటాలండి ఇవన్నీ. అలాగా చిన్న చిన్న శాంటాస్ ప్లస్ బాల్స్, ఇంకా బెల్స్, ఇవన్నీ గిఫ్ట్ బాక్సెస్, డ్రమ్స్ చిన్న చిన్న క్యూట్‌గా ఉన్నాయండి. నేను బజార్‌కెళ్ళినప్పుడు డెకరేషన్ ఐటెమ్స్ కొందామని చూస్తే ఎంత క్యూట్‌గా అనిపించాయో ఇవన్నీ కూడా. సో, అన్నీ కూడా తీసుకొనొచ్చేసాను నేను. తీసుకొనొచ్చి ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నాము. చూడండి బెల్ ఇది చాలా బాగుంది. నా కూతురు చేతిలో పట్టుకొనుంది చూడండి ఇది. సో, ఇది కొంచెం పెద్దదనమాట. అన్నీ చిన్న చిన్నవి తీసుకొచ్చాను. ఒకటి మాత్రం పెద్దగా ఉండాలని చెప్పేసి ఇది ఒక పెద్దది తీసుకొచ్చామనమాట. ఇంకా మేరీ క్రిస్మస్ అని ఉండేది కూడా పెద్దది ఇక్కడ తగిలిచ్చాను చూడండి ఆ చెట్టుకి, అది కూడా తీసుకున్నాము. ఇంకా స్టార్స్ కూడా ఇంటి బయట పెట్టడానికి ఒకటి, చెట్టుకు పైన పెట్టడానికి ఒకటి, ఇంకా ఇంట్లో జీసస్ దగ్గర పెట్టడానికి ఒకటి, టోటల్గా 3 స్టార్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా హౌస్ డెకరేషన్ కోసం అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కింద డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవి కూడా ఇంటి డోర్స్కి, విండోస్కి పెడదాము. అలాగే ఇంకా పైన కూడా పెట్టడానికి కొన్ని తీసుకొని వచ్చాం డెకరేషన్ ఐటమ్స్. సో, ఇదండి మా డెకరేషన్ ఐటమ్స్. సో, క్రిస్మస్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో స్టార్. ఈ స్టార్ అంటే నాకు చాలా నచ్చిందండి. ట్రీ పైన పెట్టడానికి చూస్తేనే ఫస్ట్ తీసేసుకోవాలనిపించింది. ఈ ట్రే పైన ఖచ్చితంగా ఈ స్టార్ అనేది ఒకటి పెడదామమ్మా, బాగుంది చూడ్డానికి అని చెప్పేసి తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో కదా! సో, ఈ స్టార్‌ని అయితే నేను ఫస్ట్ టాప్ పెట్టేశాననమాట. క్రిస్మస్ ట్రీ టాప్ పైన పెట్టేశాను. ఇంకా దానికోసం షైనింగ్‌గా ఉండేటివన్నీ చాలా తీసుకున్నాను. ఇంకొకటి చూడండి, ఇది చిన్న క్యూట్ స్టార్. ఇది పింక్ కలర్ స్టార్ అనమాట. సో, ఈ స్టార్‌ని కూడా తీసుకున్నాం డెకరేట్ చేద్దామని చెప్పేసి. మీకు చూపిస్తాను చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్నవి. సో, క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయండి చూపించడానికి. చూడండి ఇదే అండి, ఇది చాలా బాగా నచ్చింది నాకు. బాల్ ప్లస్ బెల్ వచ్చిందనమాట దానికి. సో, ట్రీకి బాగుంది. ఒక సైడ్ క్రిస్మస్ అని పెట్టాం కదా అని చెప్పేసి. మా పాప మధ్యలో ఈ బొంగరం తీసుకొని బొంగరంతో ఆడుకుంటుంది. బొంగరం కావాలని చెప్పేసి అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొని కొనుక్కుందనమాట. బొంగరం తిప్పేది రాదు కానీ కావాలని తీసుకుందనమాట. ఇంకా సో, ఇలాగ చిన్నగా డెకరేట్ చేశాను. ఇంకా పాప ఎక్స్ట్రా డెకరేషన్ చేసినటువన్నీ కూడా తీసేద్దామని చెప్పేసి, ఇంకా నేను ఇలాగ ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అది హ్యాంగింగ్స్ కూడా తీసుకొచ్చేసి చెట్టు మీద వేసేసింది. సో, వాటినంటే కూడా తీస్తాను. ఈ హ్యాంగింగ్ బాగా నచ్చిందండి. మొత్తం స్టార్స్ ఉన్నాయి చూడండి, పింక్ కలర్ స్టార్స్. సో, దాన్ని ట్రీకే పెడదాంలే, స్టార్స్ అని బాగున్నాయి క్యూట్‌గా అని చెప్పేసి ఆ హ్యాంగింగ్ కూడా తీసుకొచ్చేసి ఆ ట్రీకే పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా హ్యాంగింగ్ ఉండేది అదిను యెల్లో కలర్ హ్యాంగింగ్ నా హ్యాండ్‌లో ఉంది కదా! అదీను ప్లస్ గ్రీన్ కలర్, ఈ 2 మ్యాచింగ్, ప్రతి ఒక్కటి కూడా మ్యాచింగ్‌గా 2గా జతగా తీసుకొచ్చానండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటి, యెల్లో కలర్ ఒకటి. ఇంకా డోర్స్‌కి కూడా అటువైపు, ఇటువైపు పెట్టాను చూడండి. ఒకటేమో బ్లూ కలర్, ఇంకోటి రెడ్ కలర్. సో, ఇంకా 2 హ్యాంగింగ్స్ వచ్చి ఇంకొక రూమ్‌కి పెట్టాను. సో, ఇంకా ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నానండి నేను. సో, మీ ఇంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? ఎలా డెకరేట్ చేసుకుంటున్నారు? ఎంతమందికి క్రిస్మస్ పండగ అంటే ఫేవరెటో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టేయండి. సో, ఎవరైతే ఈ వీడియోనైతే చూస్తున్నారో అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలండి అడ్వాన్స్‌గా. సో, ఇంకా ముందు ఇంకా ఎన్నో వీడియోలు చేస్తానండి క్రిస్మస్‌కి. ఎలా జరుపుకున్నాము, ఎలా రెడీ అయ్యాను, ఏం మేకప్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.